దానికి ఇక ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రముఖ విశ్లేషకులు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారికి అదేవిధంగా రేగడి లక్ష్మణ్ గారికి మేధా విజయశేఖర్ రెడ్డి గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం సార్. నమస్కారం. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, ఏంటి నిన్న ఇదే టైంకి మనం మాట్లాడుకున్నాం, 24 గంటలు గడిచింది. 24 గంటలు గడిచినా ఎక్కడా కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి ఎంక్వైరీ సాగుతుంది అన్న వార్తలు మాత్రం కనిపించట్లేదు, వినిపించట్లేదు. అంతర్గతంగా ఏమైనా జరుగుతుందా, లేదంటే దర్శన్ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారా, 4 రోజులు మాట్లాడేసి వాళ్లే ఊరుకుంటారనే నిర్ణయానికి వచ్చారా, అసలు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ నిన్న మీరు మాట్లాడిన తర్వాత కూడా నేను కొంత పార్టీలు కానీ అట్లాగే గవర్నమెంట్ లో కానీ కొంత వెరిఫై చేశాం సార్. ఆయనకు ఆల్రెడీ ఆయన వాకప్ చేశారు. ఆయనకు ఒక అంటే ఓవరాల్ గా కూడా అడిగారు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎవరు ఇదంతా ఏంటి అనేది. దర్శన్ గారు క్లియర్ కట్ గా ఇదంతా ఫేక్ ప్రచారం జరుగుతోంది నా మీద, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎవరో ఒక ఆయన చెప్పే మాటలు ఏంటంటే సార్, ఒక చర్చిలో కేవలం ఇద్దరిని మాత్రమే పెట్టి నా సతీమణిని అట్లాగే ఒక చిన్న అబ్బాయిని ఇద్దరిని మాత్రమే పెట్టి ఈ రకంగా ఫోటోలు ఎక్కడైనా వస్తాయా? ఒక చర్చ్ అంటే ఎక్కువ మంది ఉండరా? ఇప్పుడు ఏదైనా ఒక ప్రేయర్ టైమ్ లో ఉన్నప్పుడు చాలా మంది చర్చిలో ఉంటారు, అలా కాకుండా కేవలం ఇద్దరిని మాత్రమే పెట్టి చేశారు. ఒక చర్చి బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఈ ఫోటోలు రెండింటినీ కూడా వాటికి యాడ్ చేసి ఈ ఫోటోలు విడుదల చేశారు అనేది ఆయన వాదన సార్. ఇదంతా కూడా ఒక బ్యాడ్ ప్రోపగండా జరుగుతుంది. నా మీద కొంతమంది ఎవరైతే బెంగళూరులో నాకు సంబంధించి ఎవరైతే నా శత్రువులు ఉన్నారో, రాజకీయంగా కావచ్చు లేదంటే ఆర్థికంగా బిజినెస్ పరంగా కావచ్చు, వీరు నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు. అందువల్ల ఇది వచ్చింది. ఒక చర్చిలో నా భార్య అట్లాగే ఒక పిల్లవాడు ఉండటం ఏంటి, ఎందుకు ఇలా ఇది ఇలా జరగడానికి కారణం కేవలం నా మీద కుట్ర పన్నుతున్నారు అనేది క్లియర్ కట్ గా సార్. మీరు దక్కన్ క్రానికల్ కూడా చూడండి, అట్లాగే రకరకాల ఇంగ్లీష్ పేపర్ లో కూడా ఆయన ఖండనించిన మాట వాస్తవం. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో కూడా నేను వెతికాను సార్, రకరకాల ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో ఆయన ఖండన అయితే ఉంది. అట్లాగే సార్ ఆయన బోర్డు కూడా చెప్పారు సార్, ఆయన కావచ్చు ఆయన సతీమణి కావచ్చు ఇద్దరు కూడా హిందువులే, దాంట్లో ఎక్కడా తేడా లేదు. అట్లాగే సార్ వారు ఎప్పుడు కూడా చర్చికి పోయిన దాఖలాలు లేవనేది ఆయన వాదన. ఏదైనా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి. కానీ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? దర్శన్ గారు బయటకు వచ్చి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఇంత పెద్ద విషయము, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, ఈ రోజు ఎక్కడికో బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు. అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోయింది. ఒక మొబైల్లో వీడియో తీసి ఎందుకు బయటికి పంపించలేకపోతున్నారు? ఆయనపై అంత కుట్రలు జరుగుతూ ఉంటే సార్ నేను అంటున్నా, ఇప్పుడు అది జరిగింది ఆంధ్రాలో కాదు, ఎక్కడో బెంగళూరులో. రెండోది దాని మీద అథెంటికేటెడ్ ఫొటోస్ మనకేమో వచ్చిన దాఖలాలు లేవు. రెండోది ఇప్పుడు ఆ ఫోటో మీద ఏదైనా విచారణ చేయాలంటే అక్కడ దర్శన్ గారు కావచ్చు వారి భార్య కావచ్చు వాళ్ళు కేసు పెట్టి దాని మీద విచారణ చేయించుకోవాలా? టీటీడీ ఏమని విచారణ చేయిస్తారు సార్? టీటీడీ వారు బెంగళూరు పోలీసులకు ఫోన్ చేసి ఇది అవునా కాదా చూడండి దర్శన్ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కదా, దర్శన్ గారిని ప్రశ్నించాల్సి ఉంటుంది కదా. బాబు నీ మీద ఈ అభియోగం వచ్చింది, దీనికి నువ్వేం ఆన్సర్ చేస్తావా అని అడగాల్సిన అవసరం లేదా? స్టార్టింగ్ లో మీకు అదే చెప్పాను సార్, దర్శన్ గారిని ప్రశ్నించారు. దర్శన్ గారు దాని మీద ఇలాంటి ఒక జవాబును ఆయన ఆల్రెడీ ఇచ్చారు. ఇది జరిగి కూడా 2 రోజులైంది. దాని మీద ఇంకా కూడా విచారణ చేయమని కూడా వారు టీటీడీ వారు ఆదేశించారు. ఒక రిటర్న్ నోటీస్ ఇచ్చేదానికి కూడా టీటీడీ బోర్డు సిద్ధమవుతోంది సార్. ఇవన్నీ కూడా ఏంటంటే సార్, బయటికి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదనే కారణంతోనే మనం ఈ రోజు డిబేట్ చేస్తున్నాం. గానీ జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతున్నాయి సార్. జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి కానీ ఆయన ఎక్కడో ఇప్పుడు మొబైల్లో స్పందించవచ్చు, నాపై ఇట్లా ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారు అని చెప్పి ఆయన చెప్తే ఒక క్లారిటీ వస్తుంది కదా, జనాలకు కూడా ఒక అవగాహన వస్తుంది కదా. ఆయన సైలెంట్ గా ఉండి ఏదో నా మీద కుట్రలు చేశారు అని ఆయన చెప్పుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోదు కదా. ఇది భక్తుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. దక్కన్ క్రానికల్ లో మీరు చూస్తే దక్కన్ క్రానికల్ కావచ్చు, డైలీ హంట్ కావచ్చు, ఇవి రకరకాల న్యూస్ పేపర్లలో ఇవన్నీ వీడియో ఈ ఆడియో ఇది ఏదైతే ఫోటోస్ వీడియోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధము, ఫేక్. కేవలము నా భార్య ఫోటోను మా పిల్లవాడి ఫోటోను అతికించి వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసుకొని అతికించి ఆ రకంగా ఆ ఫోటోను క్రియేట్ చేశారనే విషయం ఆయన క్లియర్ గా చెప్పారు సార్. మీరు నెంబర్ ఇస్తే మీకు కూడా పంపుతాను. నిన్న నేను వైసీపీ అధికారులు కూడా పంపించాను. మాట్లాడదాం, నేను తెప్పిస్తాను, నేను చూద్దాం అసలు ఏమొచ్చింది, ఏం స్టేట్మెంట్